అదే కాక డంకన్ ఇప్పుడు యవనస్తుడేమీ కాదు. అతనికిప్పుడు దాదాపు 50 ఏళ్లు ఉన్నాయి. అయితే డంకన్ను మిషన్లోకి చేర్చుకోవడం దేవుని చిత్తమేనని వారికి నెమ్మదిగా అర్థమైంది. ప్రతి విధమైన ఆటంకాన్ని తీసివేయమని చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. ఈ సమయంలో చెలరేగిన సమస్యలు పరిష్కారం అవ్వడం అసాధ్యం అనిపించినప్పటికీ దీని వెనకాల ఉన్న దేవుని హస్తం వారిని అద్భుతంగా నడిపించి మార్గం సరళం చేసింది. తన ముందున్న సువార్త సేవా భారాన్ని మోయడానికి సరిపడిన ఆత్మీయ మానసిక జ్ఞానాన్ని దేవుడు డంకన్కు దయచేసి అతన్ని సిద్ధపరిచాడు. డంకన్ కుటుంబం ఉండడానికి ఒక ఇల్లు దయచేశాడు. అల్లిబిల్లిగా అల్లుకున్న చిక్కుపొదలన్నీ దేవుడు విడదీశాడు. మానవరీత్యా అసాధ్యాలు అనుకున్న వాటిని సుసాధ్యాలుగా మార్చివేశాడు. ఆ రాత్రి డంకన్ దేవునితో ప్రార్థనలో పోరాడినప్పటి నుండి, తన ఓటమిని ఒప్పుకుని దేవునికి విధేయత చూపించినప్పటి నుండి అతని ప్రసంగాలలోనూ ప్రార్థనా జీవితంలోనూ గొప్ప మార్పు కనబడింది. అతనిలోని పాత నిరాశ నిస్పృహలు పోయి వాటి స్థానంలో ఆత్మల భారం వచ్చింది. దేవునితో అతనికున్న అతి సన్నిహిత సంబంధం ఇంటిలోని వారికి బయటి వారికి కూడా తెలుస్తున్నది. డంకన్ ఆత్మజీవితం ఉన్నత శిఖరాలను అధిరోహించి దేవునితో మధురమైన సహవాసం అనుభవించేది. సమస్తము నూతనంగా చేసే దేవుడు తన ఆత్మీయ జీవితాన్ని నూతనంగా చేసినందుకు డంకన్ ఎంతగానో దేవుణ్ణి స్తుతించాడు. డంకన్ మరలా ఉజ్జీవ సభలలో ప్రసంగించడానికి అందుబాటులో ఉన్నాడని తెలియగానే అతనికి అనేక స్థలాల నుండి ఆహ్వానాలు రాసాగాయి. వాటిలో ఒకటి స్కై అనే దీవి నుండి వచ్చింది. గ్లాస్గో నగరం నుండి స్కై అనే ద్వీపంలో ఉన్న తన ఇంటికి ఫోన్ చేసిన ఒక యవనస్తుడు విసురుగా ఫోన్ పెట్టేశాడు. అతను కోపంతో ఉడికిపోతున్నాడు. ఇదేంటి, అందరికీ మతి పోయినట్టుంది అంటూ తనలో తానే గొనుక్కున్నాడు. ఆ యవనస్తుడు తన చిన్నాన్నగారి వ్యాపారంలో సహాయం చేస్తూ గ్లాస్గో నగరంలో ఉంటున్నాడు. స్కైలో ఉన్న తన ఇంటికి ఫోన్ చేస్తే సంభాషణ అంతా డంకన్ క్యాంబెల్ ఆయన నడిపిస్తున్న ఉజ్జీవ సభలలో జరుగుతున్న అద్భుతాల మీదే నడిచింది. వాళ్ళ అన్నయ్య మారిపోయాడట. అన్నయ్య మారితే మారాడు, తనతో కలిసి తాగి తందనాలాడిన చిన్నాన్నగారి కొడుకు కూడా మారిపోయాడట. వింతైన విషయాలు జరుగుతున్నాయి. వాడు నేను ఎంత సరదాగా రోజులు గడిపామో అటువంటి వాడు మారిపోయాడంటే నమ్మశక్యంగా లేదు. అయితే మా ఊళ్ళో గొప్ప విశేషమే జరుగుతున్నదన్నమాట. అయినా నాకెందుకులే అనుకున్నాడు. తనలో చెలరేగుతున్న భావోద్రేకాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తూ దీనికి నాకు ఏ సంబంధం లేదు అని ఊరుకున్నాడు. అయితే అతడు ఊరుకుందామనుకున్నా అతని మనస్సు ఊరుకోలేదు. తనకు తెలియకుండానే జరుగుతున్న విషయాల పట్ల ఆకర్షితుడయ్యాడు. అసలేం జరుగుతుందో చూద్దాం, నేను వెళితే వీళ్ల మతపిచ్చి కొంత తగ్గుతుంది అనుకుంటూ 2 రోజులు సెలవు తీసుకుని బయలుదేరాడు. దారిలో కారు ఆగిపోయిన కారణంగా కొంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ గృహకూడిక జరుగుతుంది. వాటిలోనే నిలబడిపోయి లోపల నుండి వినబడే పాట వింటున్నాడు. దేవుని వాక్యానికి లోబడని వారు తమ పాపాలకు తగిన ఫలాన్ని పొందుతారు, పశ్చాత్తాపడే సమయం ఉండదు అని అర్థం వచ్చే పాట వాళ్ళు పాడుతుంటే బయట నిలబడి వింటున్న వ్యక్తికి భయం వేసింది. తన ఇంటి వాతావరణంలో వచ్చిన మార్పు ఆ భయాన్ని రెట్టింపు చేసింది. మాటలలో వివరించలేని ఒక గంభీరమైన వాతావరణం ఆ ఇంటిని అలుముకుంది. ఇక అక్కడ ఉండలేక ఇక్కడ నాకు స్థానం లేదు, సాధ్యమైనంత త్వరగా గ్లాస్గో వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఆ మర్నాడు ఇంటి ముందు కారు బాగు చేసుకుంటూ ఉంటుంటే ఎవరో పాస్టర్ గారు తమ ఇంటికే రావడం చూసి అందరినీ మార్చేస్తున్న ఆ భయంకరమైన డంకన్ క్యాంబెల్ ఇతడే కాబోలు అనుకుంటూ డంకన్తో మాట్లాడడం ఇష్టం లేక ఇంజన్ రిపేర్ చేస్తున్నట్లుగా ముందుకు వంగి ఏదో చూస్తున్నట్లు నటించాడు. భుజం మీద ఎవరో తట్టినట్లయి వెనక్కి తిరిగి చూస్తే స్నేహపూరితమైన చిరునవ్వుతో కరచాలనం చేస్తూ గ్లాస్గో నుండి వచ్చిన అబ్బాయివి నువ్వేనన్నమాట, నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు డంకన్. ఆ యవనస్తుడు ఏదో చెప్పబోతుంటే డంకన్ మళ్ళీ అందుకుని, నీకు తెలుసా, నువ్వు నాతో కలిసి ఒక దినాన సువార్త సేవ చేయబోతున్నావని దేవుడు నాకు వాగ్దానం చేశాడు అన్నాడు. ఆ యవనస్తుడు మొదట నిశ్రేష్ఠుడైపోయినా అంతలోనే తేరుకుని, ఇలాంటి మాటలు మా అమ్మకు మా నాన్నగారికి చెప్పండి, మీ కాకమ్మ కథలు వాళ్ళు నమ్ముతారు విసురుగా అన్నాడు.
డంకన్ ఏమీ చలించలేదు. సరికదా, ఇంకా అతనితో స్నేహభావంతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ అబ్బాయి విషయంలో దేవుడు తనతో మాట్లాడాడనే నిశ్చయత డంకన్కు ఉంది. అంతేకాదు, ఆ ఊళ్ళో ప్రార్థనాపరురాలైన ఒక సోదరి ఈ యవనస్తుడు పాస్టర్లు వేసుకునే దుస్తుల్లో తన ఇంటికి రావడం ఆమె దర్శనంలో చూసింది. ఆ రాత్రి వృద్ధుడైన తన తండ్రిని కారులో చర్చికి తీసుకెళ్లడానికి అతను అంగీకరించాడు. అయితే చర్చి దగ్గరకు వచ్చాక కూటం ముగించే వరకు ఉండమని తండ్రి అతనిని బతిమాలి ఒప్పించి లోపలికి తీసుకెళ్లాడు. డంకన్ ప్రసంగం చేస్తుంటే దేవుడు అక్కడ ఉన్నాడని, తనతో మాట్లాడుతున్నాడని గ్రహించినా దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఒక్కసారి ఇక్కడి నుండి గనుక వెళ్ళిపోతే ఇంకా డంకన్కు నాకు ఏ సంబంధం ఉండదు, త్వరగా వెళ్ళిపోవాలి, లేకుంటే నేను కూడా ఈ వలలో పడిపోతాను అనుకున్నాడు. మరుసటి రోజు గ్లాస్గో వెళ్ళిపోయి మరింత పాపంలో మునిగిపోయాడు. ఆ వారంలో జరిగిన సంఘటనలు మర్చిపోవడానికి ప్రయత్నించాడు. దేవుని సేవకునికి తనకు దూరం పెట్టగలిగాడు, కానీ దేవునికి తనకు దూరం పెట్టలేనని గ్రహించలేకపోయాడు. దేవుని సేవకుని నుండి పారిపోగలిగాడు, కానీ దేవుని నుండి పారిపోలేకపోయాడు. ఈ మధ్యలో స్కై ద్వీపంలోని గ్రామాలలో ఆత్మీయ మేల్కొల్పు జరుగుతూనే ఉంది. గత 20 సంవత్సరాలలో ఇటువంటి మేల్కొల్పు చూడనే లేదని ఒక పాస్టర్ గారు అన్నారు. అయితే విజయం అంత సులువుగా వచ్చేది కాదు. అనేక మంది రక్షణ పొందాలని క్రైస్తవ నాయకులు ఆసక్తిగా పనిచేస్తుంటే దేవుని కార్యాలకు ఆటంకం కలిగించాలని మరికొందరు ప్రయత్నించారు. డంకన్ స్త్రీల మీద వశీకరణ ప్రయోగిస్తున్నాడని పుకార్లు పుట్టించారు. ఒక ఇంట్లో భార్యాభర్తలు డంకన్ మీద దుష్ప్రచారం చేయడానికి ఒక పథకం వేశారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేయమని డంకన్ను ఇంటికి పిలిచారు. డంకన్ వెళ్లి సువార్త చెప్తూ ఉండగా భార్య లేచి కన్నీళ్లతో మోకాళ్ల మీద పడి ఏడుస్తున్నట్లుగా నటించింది. వెంటనే భర్త లేచి, నా భార్యను వశపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నావు అంటూ డంకన్ను కాలుతో తన్ని గుమ్మం బయటకు పంపించేశాడు. ఈ వదంతి అనేక చోట్ల వ్యాపించి కూటాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. అయితే నువ్వు మౌనంగా ఊరుకో, దేవుడే పరిస్థితులను మారుస్తాడు అని ఒక పాస్టర్ గారు డంకన్కు సలహా ఇచ్చారు.